నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. మళ్ళీ లావణ్య మస్తాన్ సాయి కాల్ రికార్డ్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు లావణ్య నాకు మస్తాన్ సాయి అతను కేవలం ఫ్రెండే అని చెప్పి ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు బయటపడ్డ ఆడియోస్ ప్రకారం విషయం చాలా దూరం వెళ్ళింది అనేది అయితే అందరికి అర్థం అవుతుంది. ఎలా అర్థం చేసుకోవాలంటారు ఈ భాగవతం అంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లావణ్య రంకు భాగవతం గురించి మాట్లాడడమే ఒక దండగ. ఇక అది ఆమె ఇష్టం, ఏదో పెట్టుకుంది పెంట, అందులో ఇరుక్కుంది, ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు కూడా దాన్ని లాగుతా మీడియాలో తనే చీప్ అవుతుందే తప్ప రోజు రోజుకి ఎవరికి సింపతి అయితే రావట్లా. ఇంతటితో ఆపే అమ్మాయి ఎందుకు మీ గోల మాకు అని అనుకున్నా కూడా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఏదో ఒకటి బయటకు వస్తుంది. అయితే ఈమె పెట్టడం లేదా ఈమె మీద ఇంకొకరు పెట్టడం ఏదో రకంగా. ఇప్పుడు ఆ అబ్బాయి రాజ్ తరుణ్ కోసం ఇంక కొంచెం పాజిటివ్గా ఆయన ఫ్రెండ్ ఒకైనా మాట్లాడుతుంటే ఆయన మీద పడింది. మొన్నటి దాకా ఆయనను రక్కింది, ఇప్పుడు ఈయనను రక్కుతుంది. వీళ్ళిద్దరు కొట్లాట ఎక్కువైపోయింది. ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ పక్కకి వెళ్ళిపోయి. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే అందరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది. నేను లావణ్య గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నాకు అసలు ఇష్టం లేదు. ఈవిడ విషయం మాట్లాడడం కూడా నాకే అసహ్యంగా ఉంది, చండాలంగా ఉంది. ఇంకా తనకే అన్నా అసలు ఆమె విఘ్నతకు వదిలేయాలి, ఇంకా ఎందుకు సాగదీస్తుంది అని. నెక్స్ట్ రాజ్ తరుణ్ ఎందుకు బయటికి రావట్లేదు అనే క్వశ్చన్ మార్క్ అందరిలోనూ ఉంది. ఈవెన్ ఆయన ఫ్రెండ్కి కూడా ఉంది. రీజన్ ఎందుకంటే అతను ఒక హీరోగా హీరో బాధ్యత నిర్వహిస్తున్నాడు. సో అతనిది తిరగబడ్రా స్వామి అండ్ పురుషోత్తముడు అనే 2 సినిమాలు ఉన్నాయి. తిరగబడ్రా స్వామి ఏంటంటే ఈయన అండ్ మాల్వి మల్హోత్రా కలిసి నటించిన సినిమా. సడన్గా ఇష్యూ జరిగేసరికి అది ఎప్పుడు రిలీజా అన్నట్టుగా ఉంది. యాక్చువల్ August 2 అని చెప్పి ఒక డేట్ ఇచ్చుకున్నారు. మొన్న రిలీజ్ చేస్తామని కూడా ఒక డేట్ ఉంది. ప్రజెంట్ దాని సిచ్యువేషన్ రిలీజ్ అవుద్దా లేదా అన్నట్టుగా అటు ఇటు కాకుండా ఉంది. అంటే ట్రైలర్స్ టీజర్స్ అన్ని రిలీజ్ చేశారు, ప్రమోషన్లు కూడా బాగా చేసుకున్నారు. వీళ్ళిద్దరు ఇష్యూ రన్నింగ్ అవ్వడం వల్ల కొంచెం అది బ్రేక్ ఉంది. ఇప్పుడు రిలీజ్ చేస్తే జనాలు ఆదరిస్తారు లేరా అన్న ఇదిలో ప్రొడ్యూసర్ ఉన్నాడు. చేసి పడేయండి, టైంకి మంచిగా హైప్ ఉంది కదా, అది ఏంటో చూస్తారని చాలామంది. సో ఈ డైలమాలో దీన్ని ఎందుకు రిలీజ్ చేయించాలని ఆయన ఉన్నాడు. ఇకపోతే పురుషోత్తముడు అనే ఒక సినిమా రిలీజ్ అయింది లాస్ట్ వీక్. అది మంచి వాళ్ళు ఉన్నారు, ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ, ఒకరుగా ఇంత సెట్ ఆఫ్ పీపుల్, హై తారాగణంతో వచ్చిన సినిమా. అది పర్వాలేదు, కొంచెం పాజిటివ్ టాక్తో వెళ్తుంది, నీట్గానే వెళ్తుంది, పెద్దగా ఇదేం లేదు, దాని మీద నెగిటివ్స్ అయితే ఏం లేవు. సో ఇప్పుడు రాజ్ తరుణ్ సైలెంట్ కాకుండా ఏదో ఇష్యూలో ఇరుక్కుంటే ఆయన వల్ల ఈ సినిమాలకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో, నన్ను నమ్ముకొని ఇద్దరు ప్రొడ్యూసర్లు సినిమాలు తీశాడు, కరెక్ట్ టైంకి రిలీజ్ డేట్ ఉంది, అదే రిలీజ్ డేట్ని టార్గెట్ చేసి లావణ్య బయటకు వచ్చింది ఈయనని ఏదో చెయ్యాలి అని. అంత పెద్ద ఇదితో ఈమె వచ్చింది. సరే, ఆమె ఇంటెన్షన్ అర్థం చేసుకొని ఈయన ప్రొడ్యూసర్స్ కోసం ఆలోచిస్తే, ఆమెకు సంబంధం లేదు, ప్రొడ్యూసర్స్ అంటే ఏంటో ఆమెకు తెలియదు, సినిమా వాళ్ళతోనే తిరుగుతుంది. కానీ ఆ వాల్యూ కానీ వాళ్ళు పడే బాధలు కానీ ఆ ప్రొడక్షన్ కాస్ట్ కానీ ప్రొడ్యూసర్ నష్టపోతే ఏమవుతుందో ఆమెకు తెలియదు. అవన్నీ ఆమెకి ఎఫ్ఐఆర్లు మాత్రమే తెలుసు. రాజ్ తరుణ్కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాడు కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఆయనకు తెలుసు, A to Z. అండ్ ఆయన తీసే సినిమాలు కూడా ఇంట్లోనే ఆఫీసులు ఉంటాయి, పైన హీరో గారికి ఒక గది ఇస్తారు, అట్లాంటి ఆఫీసులలో కూడా చాలా వాటిలో ఉన్నాడు కాబట్టి ఆ పెయిన్ ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు బయటకు వచ్చి నా రంకు భాగవతాన్ని నేను బయట పెట్టి ఆ ప్రొడ్యూసర్ని ఈ ప్రొడ్యూసర్ని ఎందుకు రోడ్డున పడేయాలి, ఆ సినిమాలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని సైలెంట్గా ఉన్నాడు అంతే. ఇప్పుడు ఆ తిరగబడ్ర స్వామి కూడా రిలీజ్ అయ్యి దాని డీటెయిల్స్ కూడా కొంచెం బయటకు వచ్చి ఏదన్నా అయితే మేబీ ఈయన బయటకు వచ్చి అది కాదు ఇది కాదు అని చెప్పుకోవచ్చు. సో తను చేయలేని పని ఎట్లాగూ తన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చేస్తున్నారు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. ఈవెన్ హర్యానా కూడా అందుకే సైలెంట్గా ఉంది. మధ్యలో వచ్చి ఇప్పుడు రాజ్ తరుణ్ గురించి నేను మాట్లాడి, అతని 2 సినిమాలు ఉన్నాయి రిలీజ్కి, ఎందుకు దాన్ని మేము డిస్టర్బ్ చేయాలి? ఎందుకంటే ఇండస్ట్రీలో తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళకి దాని వాల్యూ అనేది తెలుసు. లావణ్యకి ఆ వాల్యూస్ తెలియదు, తనకి హ్యూమన్ వాల్యూసే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాగ్ వాల్యూస్ కూడా తెలియదు, అసలు యానిమల్ వాల్యూస్ తెలియదు, హ్యూమన్ వాల్యూస్ తెలియదు, రిలేషన్షిప్కి ఉన్న వాల్యూస్ అసలు తెలియదు. కాబట్టి తను బయటకు వచ్చి ఇలా మాట్లాడుతుంది అంతే. ఇది డిఫరెన్స్ వీళ్ళ మధ్యలో. అందుకే రాజ్ తరుణ్ బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు. తను మంచిగానే ఆలోచించాడు ప్రొడ్యూసర్స్ గురించి. సో ఇప్పుడు కరెక్ట్గా మన సినిమా ఉంది, ఆ టైంలో నాకు ఏదో కేసు వచ్చింది, దాని గురించి బాగా ఏదో అయిపోయి ఈ సినిమాని బ్యాడ్ చేయకూడదు. ఈవెన్ మొన్న కేశవ కూడా తన వల్ల ఒక అమ్మాయి చనిపోవాల్సి వచ్చింది తను బెదిరించడం వల్ల. నా వల్ల పుష్పనటుడు అన్నాడే తప్ప ఎవడో కేశవ అంట నటుడు అంటని ఎవడు అనలా. సో డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కూడా తను కొంచెం సైలెంట్ అయిపోయాడు, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, ఏం చేయకుండా, బాగా రైస్ చేయకుండా కామ్గా మూలకుంటే సమస్య సన్మనిపోద్ది. తను చేసిన తప్పే కానీ సైలెంట్గా ఉన్నాడు.
ఇక్కడ లావణ్య అలా ఉండట్లా, ఎగిరెగిరి పడుతుంది. ఆయన ఏంటంటే తన వల్ల తన సినిమాలకి నష్టం జరగకుండా కూల్గా ఉన్నాడు అంతే.